Hello everyone, welcome to Tara IAS, Think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 27th of May 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో మన ఫస్ట్ ఆర్టికల్ ఫోకస్ ఆన్ హీట్ రెసిలియన్స్ డిస్పైట్ ద మాన్సూన్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 కిందకు వస్తుంది. Then an operation that was also about a self-reliant India. ఇది కూడా మనకు GS paper 3 point of view లో important. Then Supreme Court Collegium recommends 3 judges to the top court. ఇది మనకు GS paper 2 కిందకు వస్తుంది. Then greater share, it comes under GS 3. And then we have some more articles which are prelims oriented, like the dawn of autonomous satellites and the legal vacuum above us. No plans to give up uranium enrichment for the sake of deal, says Iran. Bharat forecast system set to give sharper rain alerts. And last article is biennial elections to 8 Rajya Sabha seats in 2 states to be held on June 19th. So ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఎడిటోరియల్ ఫోకస్ ఆన్ హీట్ రెసిలియన్స్ డిస్పైట్ ద మాన్సూన్. సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఈ ఆర్టికల్ ఇట్ స్టెమ్స్ ఫ్రమ్ ద డిస్కషన్స్ అట్ ఇండియా 2047 కాన్ఫరెన్స్. సో ఇండియా 2047 బిల్డింగ్ అ క్లైమేట్ రెసిలియంట్ ఫ్యూచర్, ఈ కాన్ఫరెన్స్లో ఏవైతే డిస్కషన్స్ రావడం జరిగిందో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దీనిలో ఏంటంటే మనకు ఇండియాలో ఎక్స్ట్రీమ్ హీట్ వలన ఎటువంటి పబ్లిక్ హెల్త్ రిస్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, వీటిని హైలైట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మాన్సూన్ యొక్క అరైవల్ ఇట్ డస్ నాట్ నెగేట్ ద ఆన్ గోయింగ్ నీడ్ ఫర్ హీట్ ప్రిపేర్నెస్, పర్టికులర్లీ యాజ్ క్లైమేట్ ఎక్స్ట్రీమ్స్ బికమ్ మోర్ ఫ్రీక్వెంట్. సో రీసెంట్ టైమ్స్లో మనం చూసినట్లయితే ఈ విధమైన ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ అనేవి ఆర్ క్లైమాటిక్ ఎక్స్ట్రీమ్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా మనం ఫేస్ చేస్తున్నాం. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. Now let's have a look at the reasons for extreme heat conditions in India. ఇండియాలో ఇటువంటి ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్ ఉండడానికి కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. సో మనకు గ్లోబల్గా చూసినట్లయితే యావరేజ్ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే ఇండియాలో మాత్రమే కాదు, ఓవరాల్గా ఎంటైర్ వరల్డ్లో మనకు యావరేజ్ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. దీనికి రీజన్స్ ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, అండ్ వీటి వలన మనకు ఎక్కువ ఫ్రీక్వెంట్గా అదేవిధంగా చాలా ఇంటెన్స్ హీట్ వేవ్స్ అనేవి మనం ఫేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండియా హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 0.7 degrees Celsius. అంటే మనం లాస్ట్ 100 yearsలో చూసుకున్నట్లయితే మన యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్స్ అనేవి 0.7 degrees Celsius ఇంక్రీజ్ అయ్యాయి ఇండియాలో. అండ్ దిస్ ఇస్ అకార్డింగ్ టు ద డేటా ఆఫ్ ఐఎండి, ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క డేటా ప్రకారం లాస్ట్ 100 yearsలో, పాస్ట్ సెంచురీలో మనం చూసినట్లయితే ఇండియాలోని యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్స్ అనేవి 0.7 degrees Celsius ఇంక్రీజ్ అయ్యాయి. దెన్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. అర్బన్ ఏరియాస్లో మనకి ఎక్కువగా ఏముంటాయి, కాంక్రీట్ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్ ఉంటాయి, ఆస్ఫాల్ట్ రోడ్స్ ఉంటాయి, అదేవిధంగా వెజిటేషన్ చాలా తక్కువగా ఉంటుంది, రైట్. సో దీనివల్ల ఏంటంటే మనకు హీట్ అనేది చాలా ఎక్కువగా ట్రాప్ అవుతుంది. సో దానివల్ల వచ్చే అవుట్కమ్ ఏంటంటే లోకల్ టెంపరేచర్స్ అనేవి రూరల్ సరౌండింగ్స్ కంటే కూడా కంపారిటివ్లీ 2 to 5 degrees Celsius ఎక్కువ ఉంటాయి. అండ్ గ్రీన్ స్పేసెస్ లేకపోవడం, రిఫ్లెక్టివ్ సర్ఫేసెస్ లేకపోవడం వల్ల ఏంటంటే ఈ హీట్ రిటెన్షన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. దెన్ డిఫారెస్టేషన్ అండ్ ల్యాండ్ యూస్ చేంజ్. ఫారెస్ట్ని, వెట్లాండ్స్ని, అగ్రికల్చరల్ ల్యాండ్స్ని వీటన్నిటినీ కూడా మనం అర్బన్ లేదా ఇండస్ట్రియల్ జోన్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏంటి, మనకు న్యాచురల్ కూలింగ్ అనేది తగ్గుతుంది, మాయిశ్చర్ తగ్గుతుంది అట్మాస్ఫియర్లో, అండ్ దీనివల్ల హీట్ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. దెన్ ఎల్నినో అండ్ ఓషనిక్ వేరియబిలిటీ. సో మనకి ఎల్నినో వంటి ఈవెంట్స్ వల్ల ఏంటంటే నార్మల్ మాన్సూన్ ప్యాటర్న్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి అండ్ ఆర్ లింక్డ్ విత్ డ్రైయర్ హాట్ సమ్మర్స్ ఇన్ ఇండియా, ఎస్పెషలీ ఇన్ సెంట్రల్ అండ్ నార్థన్ స్టేట్స్. సో సెంట్రల్ ఇండియా అండ్ నార్థన్ ఇండియాలో ఎస్పెషలీ ఇటువంటివి మనం చూడొచ్చు. ఇక్కడ మనం అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది చూడొచ్చు. యూ కెన్ సీ దిస్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఓవర్ హియర్. సో ఇది మనకు
రూరల్ ఏరియాస్లో ఏ విధంగా ఉంది దీని యొక్క ఇంపాక్ట్, that you can see over here in the suburban residential areas. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే సిటీ ఏరియాస్లో మనకి ఎస్పెషలీ ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అండ్ బిల్డింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ గ్రీన్ స్పేసెస్ అంటే మన ట్రీ కవర్, ఫారెస్ట్ ఆర్ జనరల్గా మనకుండే నార్మల్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఇవి కూడా తక్కువగా ఉంటాయి. అండ్ ఉన్న ట్రీస్ అండ్ ప్లాంట్స్ని కూడా ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కోసం అర్బన్ ఏరియాస్లో ఆ వెజిటేషన్ని క్లియర్ చేసి లేదా ఫారెస్ట్ని క్లియర్ చేసి డీఫారెస్టేషన్కి రిసార్ట్ చేసి తర్వాత ఈ విధమైన కన్స్ట్రక్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో కాంక్రీట్ స్ట్రక్చర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ హియర్ యూ కెన్ సీ ఇన్ ద పార్క్, రైట్, అండ్ అగైన్ in the suburban residential area, and this is in the rural farmland. So here you can see the impact of this urban heat island effect, right? Some more reasons are that we have delayed or weak monsoon onset. సో మనకు మాన్సూన్ అనేది కొంతవరకు ఈ రీసెంట్ టైమ్స్లో ఎరాటిక్గా లేదా ఇర్రెగ్యులర్గా ఉంటుంది, రైట్. ఆ విధంగా మనకు వీక్ మాన్సూన్ ఉండడం అండ్ డిలేడ్ మాన్సూన్ ఉండడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. లేట్ అరైవల్ ఆఫ్ మాన్సూన్స్ అండ్ బిలో యావరేజ్ రెయిన్ఫాల్. అంటే మాన్సూన్ జనరల్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 1 టైంకి కేరళ కోస్ట్ని ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి హిట్ చేయాల్సి ఉంటుంది, అక్కడికి అరైవ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అటువంటి మాన్సూన్ అరైవల్ అనేది రీసెంట్ టైమ్స్లో లేట్ అవుతుంది. అండ్ అదేవిధంగా రెయిన్ఫాల్ వచ్చినప్పటికీ కూడా బిలో యావరేజ్ రెయిన్ఫాల్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు ప్రీ మాన్సూన్ హాట్ స్పెల్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతున్నాయి. అంటే మనకు రావాల్సిన టైంకి వర్షాలు పడినట్లయితే, రెయిన్ఫాల్ ఎంత కావాలో అంత అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ వచ్చినట్లయితే మనకు ఈ ముందున్న సమ్మర్ ఏదైతే ఉంటుందో అది మనకు ఆ పర్టికులర్ టైం అనేది ఎండ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే ఈ మాన్సూన్ అరైవల్ డిలే అవుతుందో ఈ రిమైనింగ్ డేస్ అంతా కూడా మనం ఈ హాట్ స్పెల్ ఏదైతే ఉంటుందో సమ్మర్కి సంబంధించి దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. సో దట్ ప్రీ మాన్సూన్ హాట్ స్పెల్స్ దే గెట్ ఎక్స్టెండెడ్ అండ్ దిస్ కాజెస్ పర్సిస్టెంట్ హీట్ వేవ్ కండిషన్స్. సో మనకు ఈ వర్షాల యొక్క రాక అనేది లేట్ అయినా అండ్ అదేవిధంగా వచ్చినప్పటికీ తక్కువ వర్షాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే హీట్ వేవ్ కండిషన్స్ అనేవి సమ్మర్లో ఉన్న ఆ కండిషన్సే కంటిన్యూ అవుతూ ఉంటాయి. దెన్ ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ అంటే హ్యూమన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఫ్యాక్టర్స్ ఏమున్నాయి. ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, వెహికులర్ ఎమిషన్స్. సో మనం చూస్తూనే ఉన్నాము రీసెంట్ టైమ్స్లో ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లో నెంబర్ ఆఫ్ వెహికల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, రైట్. సో ఇంతకు ముందు మనం ఒక 50-60 years బ్యాక్ చూసినట్లయితే రఫ్లీ ఒక ఇంటికి ఒక వెహికల్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అన్ యావరేజ్ 1 వెహికల్తో అయితే సరిపెట్టడం లేదు. సో ద రీజన్స్ క్యాన్ బి ఎనీ రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇన్ హౌస్ 4 వీలర్స్ ఉంటున్నాయి, 2 వీలర్స్ ఉంటున్నాయి, రైట్. సో ఈ విధంగా పర్ హౌస్ హోల్డ్ మనకి ఉండే వెహికల్స్ పెరుగుతున్నాయి. సో ట్రాఫిక్ పెరుగుతోంది, దాంతోపాటుగా వెహికులర్ ఎమిషన్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎమిషన్స్ ఇంక్రీజ్ అవడం వల్ల ఎయిర్ పొల్యూషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, లైక్ ఏరోజోల్ పార్టికల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో వీటి వల్ల ఏమవుతుంది మనకు న్యాచురల్ క్లౌడ్ ఫార్మేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. దీనివల్ల డ్రై హీట్ సైకిల్స్ వస్తాయి. సో దిస్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్. దెన్ జోగ్రఫికల్ ససెప్టబిలిటీ. మనకు రాజస్థాన్, విదర్భ, తెలంగాణ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియా, ఈ పార్ట్స్ మనకు ఎక్కువగా ఎక్స్ట్రీమ్ డ్రై హీట్కి క్లైమేటాలజికల్లీ దే ఆర్ ప్రోన్ టు దిస్ టైప్ ఆఫ్ కండిషన్స్. ఎందుకు అంటే ఇవి సెమీ అరిడ్ కండిషన్స్ ఉంటాయి ఈ ఏరియాస్లో అండ్ దాంతోపాటుగా వెజిటేషన్ కవర్ కూడా తక్కువగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద జోగ్రఫికల్ ససెప్టబిలిటీ. ఇవి మనకు ఇండియాలో ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్ ఉండడానికి వేరియస్ రీజన్స్. Now let's have a look at the public health and policy relevance. Disproportionate health impact. Heat వల్ల ఏంటంటే మనకు ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్, రైట్, అండ్ చిల్డ్రన్, స్లమ్ డ్వెల్లర్స్, ఇన్ఫార్మల్ వర్కర్స్ వీరందరూ చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. సో ఎల్డర్లీ పీపుల్ అండ్ చిల్డ్రన్ ఎందుకు మనకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారంటే వారికి అంతా తట్టుకునే కెపాసిటీ అనేది ఉండదు హీట్ వేవ్ కండిషన్స్కి. సో వీళ్ళందరూ కూడా మనకు వల్నరబుల్ గ్రూప్స్ ఫర్ హీట్. దెన్ ఎక్విటీ అండ్ జస్టిస్ లెన్స్. హీట్ రెసిలియన్స్ అనేది కూడా ఒక సోషల్ జస్టిస్ ఇష్యూ బికాస్ దోస్ విత్ లీస్ట్ రిసోర్సెస్ దే బేర్ ద బ్రంట్ ఆఫ్
క్లైమేట్ స్ట్రెస్. సో ఎవరికైతే రిసోర్సెస్ చాలా తక్కువగా ఉంటాయో వారే ఈ క్లైమేట్ స్ట్రెస్ యొక్క ఆ బర్డెన్ అనేది వారి మీద ఎక్కువగా పడుతుంది. దెన్ లివరేజింగ్ ప్రైమరీ హెల్త్ కేర్ నెట్వర్క్స్. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దీనిలో మనకు ఇట్ అండర్స్కోర్స్ ద స్ట్రాటజిక్ వాల్యూ ఆఫ్ ఆశా వర్కర్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ పిహెచ్సిస్ యాజ్ ఫ్రంట్ లైన్ డిఫెన్స్ అగేన్స్ట్ హీట్ రిలేటెడ్ ఇల్నెసెస్. సో ఇటువంటి హీట్ రిలేటెడ్ ఇల్నెసెస్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ఆశా వర్కర్స్ అదేవిధంగా మన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఎర్లీ డిటెక్షన్ చేయడం అండ్ హైడ్రేషన్ మానిటరింగ్ అండ్ అవేర్నెస్ని పెంచడం ఇటువంటివి చేయడం జరుగుతుంది ఆశా వర్కర్స్ అండ్ పిహెచ్సిస్. దెన్ ఇన్నోవేటివ్ లోకల్ మోడల్స్, మనకు హైడ్రేషన్ కిట్స్, వాట్సాప్ అలర్ట్స్ని సెండ్ చేయడం, కమ్యూనిటీ డ్రిల్స్ అనేవి నిర్వహించడం, వీటి వల్ల ఏంటంటే ఈ ఇనిషియేటివ్స్ అనేవి మనకు దే ఆఫర్ స్కేలబుల్ హీట్ సొల్యూషన్స్. దెన్ నీడ్ ఫర్ సిస్టమ్ వైడ్ ఇంటిగ్రేషన్. సో ఇట్ హైలైట్స్ ద అర్జెన్సీ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ హెల్త్, climate, water and labor policy into a common resilience framework. Then comes our governance and implementation bottlenecks. So governance ki implementation ki unna ee bottlenecks emunnayo ante impediments లేదా obstructions లాంటివి ఏమున్నాయో చూద్దాం. Reactive frameworks focus on emergency care post heat wave and it lacks preventive health planning. సో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఇండియాకి సంబంధించి మనకి రియాక్టివ్ ఫ్రేమ్వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి, ప్రొయాక్టివ్గా ఉండడం లేదని. అంటే ఏదైనా జరిగిన తర్వాత మనం రియాక్ట్ అయ్యి దానికి సంబంధించిన మెషర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. బట్ అటువంటివి జరగకుండా ముందుగానే ప్రివెంటివ్ హెల్త్ ప్లానింగ్ అనేది ఉండాలి. సో అది మన దగ్గర లేదు, ఇట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ ఇండియా. సో వీ హ్యావ్ టు డెవలప్ దాట్. దెన్ నో క్లినికల్ ప్రోటోకాల్స్. సో మనకు డయాగ్నోసింగ్కి సంబంధించి అండ్ హీట్ రిలేటెడ్ ఇల్నెసెస్ని ట్రీట్ చేయడానికి సంబంధించి కూడా ఒక స్టాండర్డ్ గైడ్ లైన్స్ అనేవి లేవు. దెన్ ఫ్రేగ్మెంటెడ్ గవర్నెన్స్, హెల్త్, అర్బన్, లేబర్ అండ్ క్లైమేట్ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ తక్కువగా ఉంది. దెన్ ఇన్ఫార్మల్ సెక్టర్ నెగ్లెక్ట్, అవుట్డోర్ వర్కర్స్ దే ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ హీట్ సేఫ్టీ లాస్, వర్క్ అవర్ రెగ్యులేషన్స్ అండ్ కూలింగ్ యాక్సెస్. సో అవుట్డోర్ వర్కర్స్ ఎక్కువగా హీట్కి ఎక్స్పోజ్ అవుతారు, బట్ ఈ పర్సన్సే ఎక్కువగా మనకు హీట్ సేఫ్టీ లాస్ నుండి ఎక్స్క్లూడ్ అవుతున్నారు. అండ్ అదేవిధంగా వర్క్ రెగ్యులేషన్స్ అండ్ కూలింగ్ యాక్సెస్ నుండి కూడా వీళ్ళే ఎక్కువగా ఎక్స్క్లూడ్ అవడం జరుగుతుంది. దెన్ వీక్ సర్వీలెన్స్ సిస్టమ్స్, ల్యాక్ ఆఫ్ గ్రాన్యులర్ హీట్ రిస్క్ మ్యాపింగ్ అండ్ రియల్ టైమ్ డేటా ఇంటిగ్రేషన్ కూడా మన దగ్గర ఉండడం లేదు. Coming to the status of heat waves in India's disaster framework. ఇండియా యొక్క డిజాస్టర్ ఫ్రేమ్వర్క్లో ఈ హీట్ వేవ్స్ యొక్క స్టేటస్ ఏంటో చూద్దాం. నోటిఫైడ్ డిజాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్. సో దీనిలో మనకు హీట్ వేవ్స్ యొక్క స్టేటస్ చూసినట్లయితే దీన్ని నోటిఫై చేయలేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అఫీషియల్ లిస్ట్ ఆఫ్ సెంట్రలీ నోటిఫైడ్ డిజాస్టర్స్. సో మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి సెంట్రలీ నోటిఫైడ్ డిజాస్టర్స్ అనే లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో హీట్ వేవ్స్ని నోటిఫై చేయలేదు. రైట్, దీనిలో మనకు ఆటోమేటిక్గా ఎన్డీఆర్ఎఫ్ యొక్క రిలీఫ్ కూడా అప్లై అవుతుంది. సో ఈ నోటిఫైడ్ డిజాస్టర్ లిస్ట్లో హీట్ వేవ్స్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన రిలీఫ్ అనేది అప్లై అవుతుంది. సో ఆ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ రిలీఫ్ కూడా అప్లై అవుతుంది. బట్ హీట్ వేవ్స్ ఇందులో ఇంక్లూడ్ అవ్వలేదు. దెన్ కమింగ్ టు ద natural hazard under NDMA. That is National Disaster Management Authority. దీనిలో మనకు హీట్ వేవ్స్ అనేది నోటిఫై చేయడం జరిగింది. అండ్ ఎన్డీఎంఏ అదేవిధంగా ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి కూడా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది యాజ్ అ మెటీరియలాజికల్ హెజార్డ్. సో హీట్ వేవ్స్ని ఒక మెటీరియలాజికల్ హెజార్డ్గా మన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అదేవిధంగా ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ రెండు కూడా రికగ్నైజ్ చేశాయి. అండ్ దే ఆర్ కవర్డ్ అండర్ క్లైమాటిక్ ఈవెంట్స్ అండ్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్. దెన్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎస్డిఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. సో దీనిలో మనకు 2015 నుండి కూడా హీట్ వేవ్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి వారి యొక్క స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ని హీట్ వేవ్ రెస్పాన్స్కి యూజ్ చేసుకోవడానికి
అలౌ చేస్తుంది. బట్ ఇది ఆటోమేటిక్గా ఈ అప్రూవల్ అనేది ఉండదు. దీనికి సంబంధించి ప్రాపర్ ప్లానింగ్ అండ్ అప్రూవల్ అనేది కావాలి. దెన్ పాలసీ గైడ్ లైన్స్, ఎస్ హియర్ ఆల్సో ఇట్ హస్ ఇంక్లూడెడ్ NDMA గైడ్ లైన్స్ 2016 ఉన్నాయి. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇట్ ఇష్యూడ్ డెడికేటెడ్ గైడ్ లైన్స్. ఇది కొన్ని గైడ్ లైన్స్ని ఇష్యూ చేయడం జరిగింది 2016లో. అండ్ వీటి యొక్క టైటిల్ వచ్చేసి మనకు గైడ్ లైన్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్, ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హీట్ వేవ్. ఇది మనకు ఇండియాలోని డిజాస్టర్ ఫ్రేమ్వర్క్లో హీట్ వేవ్స్ యొక్క స్టేటస్. దెన్ స్ట్రాటజిక్ పాత్వేస్ ఫర్ హీట్ రెసిలియన్స్, ప్రివెంటివ్ హెల్త్ ప్లానింగ్. సో మనం రియాక్టివ్ హాస్పిటల్ రెస్పాన్స్ ఏదైతే ఉందో, అంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగిన తర్వాత మనం రెస్పాండ్ అవుతున్నాం, ఆ విధంగా రియాక్ట్ అవ్వడం కాకుండా ప్రోయాక్టివ్గా ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. ఎస్పెషలీ మనం ఇప్పుడు ఈ కాంటెక్స్లో, హీట్ వేవ్ కాంటెక్స్లో హీట్ యాక్షన్ ప్లాన్స్ అనేవి ప్రోయాక్టివ్గా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని కూడా మనం రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు షిఫ్ట్ ఫ్రమ్ దిస్ రియాక్టివ్ నేచర్ టు అ ప్రోయాక్టివ్ నేచర్. దెన్ క్లినికల్ ప్రోటోకాల్ డెవలప్మెంట్. సో మనం నేషనల్ హీట్ ఇల్నెస్ గైడ్ లైన్స్ అనేవి క్రియేట్ చేసి వాటిని ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది ఫర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అక్రాస్ ఆల్ ద హెల్త్ టైర్స్. దెన్ ప్రొటెక్టివ్ మెషర్స్ ఫర్ ఇన్ఫార్మల్ వర్కర్స్. సో ఎస్పెషలీ ఇన్ఫార్మల్ వర్కర్స్కి మనం కొన్ని ప్రొటెక్టివ్ మెషర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ కూలింగ్ షెల్టర్స్ని ప్రొవైడ్ చేయడం, హైడ్రేషన్ స్టేషన్స్ని ప్రొవైడ్ చేయడం, అండ్ అదేవిధంగా రెగ్యులేటెడ్ వర్క్ అవర్స్ ఉండడం, ఎస్పెషలీ డ్యూరింగ్ పీక్ హీట్. వీటిని మనం ఎన్షూర్ చేయాల్సి ఉంటుంది ఇన్ఫార్మల్ వర్కర్స్కి. దెన్ క్రాస్ సెక్టోరల్ కోఆర్డినేషన్, అంటే డిఫరెంట్ సెక్టర్స్ మధ్య కోఆర్డినేషన్ ఉండేలా చూసుకోవాలి. సో మన హెల్త్, క్లైమేట్, అర్బన్, లేబర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క ఎఫర్ట్స్ని మనం ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది సో దాట్ వీ కెన్ హ్యావ్ అ యూనిఫైడ్ రెస్పాన్స్. దెన్ లోకల్ ఇన్నోవేషన్ అండ్ స్కేలింగ్. మనం అహ్మదాబాద్లోని హీట్ యాక్షన్ ప్లాన్ వంటి మోడల్స్ని రెప్లికేట్ చేయొచ్చు. అండ్ కమ్యూనిటీ లెడ్ అడాప్టేషన్ ఇనిషియేటివ్స్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద స్ట్రాటజిక్ పాత్వేస్ ఫర్ హీట్ రెసిలియన్స్. సో ఈ ఇష్యూకి సంబంధించిన ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఎక్స్ట్రీమ్ హీట్ ఈవెంట్స్, ఎగ్జామిన్ హాఫ్ హీట్ వేవ్స్ ఆర్ బోత్ అ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అండ్ అ సోషల్ ఈక్విటీ ఇష్యూ ఇన్ ఇండియా. సో రీసెంట్గా మనకు ఎక్స్ట్రీమ్ హీట్ ఈవెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇటువంటి కండిషన్స్లో ఈ హీట్ వేవ్స్ అనేవి ఏ విధంగా మనకు ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ, దాంతోపాటుగా ఒక సోషల్ ఈక్విటీ ఇష్యూ కూడా. సో దీన్ని మనం ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ సజెస్ట్ మెజర్స్ టు ఎన్ష్యూర్ ఇంక్లూజివ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ రెసిలియన్స్ స్ట్రాటజీస్. సో మనం దీనికి సంబంధించిన ఇంక్లూజివ్ అదేవిధంగా కమ్యూనిటీ బేస్డ్ రెసిలియన్స్ స్ట్రాటజీస్కి సంబంధించి ఈ మెజర్స్ని సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ట్రై టు రైట్ దిస్ ఆన్సర్ ఇన్ 250 words. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ an operation that was also about a self-reliant India. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు GS పేపర్ 3, ఇండియన్ ఎకానమీ, ఇండస్ట్రియల్ పాలసీ, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్, ఇన్వెస్ట్మెంట్ మోడల్స్, ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ, సెక్యూరిటీ, డిఫెన్స్ టెక్నాలజీ అండ్ సెల్ఫ్ రిలయన్స్. సో ఈ టాపిక్స్ కిందకు వస్తుంది ఈ ఆర్టికల్. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనం రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్ అటాక్ చూసాం. అండ్ దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ అనేది కూడా మనం క్యారీ అవుట్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఇట్ సింబలైజ్డ్ నాట్ జస్ట్ ఇండియాస్ డిఫెన్స్ రెస్పాన్స్ బట్ ఆల్సో ఇట్స్ క్యాపబిలిటీ ఇన్ దిస్ ప్రెసిషన్ బేస్డ్ టెక్నాలజికల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియా యొక్క డిఫెన్స్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేది తెలుస్తుంది. దాంతో పాటుగా మన ఇండియా యొక్క ప్రెసిషన్ బేస్డ్ ఇండిజినస్ టెక్నాలజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా ఉంది అండ్ ఈ పర్టిక్యులర్ సెక్టర్లో ఇండియా యొక్క క్యాపబిలిటీ ఏముంది అనేది కూడా మనకు రిఫ్లెక్ట్ అయింది. అండ్ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇట్ బ్రాడ్ ఇన్ టు ఫోకస్ ఇండియాస్ బ్రాడర్ గోల్ అండర్ ఆత్మనిర్భర్ భారత్ అండ్ మేక్ ఇన్ ఇండియా. వీటి ప్రకారం ఏంటంటే ఇండియా ఒక స్ట్రాటజిక్ అండ్ టెక్నాలజికల్ పవర్గా మారాలి. అండ్ ఈ ఫోకస్ అనేది మనకు రీసెంట్గా ఇట్ వాస్ బ్రాడ్ బ్యాక్ డ్యూ టు దిస్ ఆపరేషన్. అండ్ ఇండియా యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఫైనాన్షియల్ ఇయర్ 25లో
23,622 crore రూపీస్ టచ్ అయింది. అండ్ దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఇండియా ఒక ఇంపోర్టర్ నుండి నెట్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్గా మారుతుంది అని. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. పాలసీ ఎవల్యూషన్ అండ్ స్ట్రాటజిక్ షిఫ్ట్స్. మేక్ ఇన్ ఇండియా 2014. సో 2014లో తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా యొక్క ఆబ్జెక్టివ్ లేదా ఎయిమ్ ఏంటంటే ఇండియాని ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ట్రాన్స్ఫార్మ్ చేయడమే దీని యొక్క ఎయిమ్. అండ్ దీంట్లో దీని యొక్క ఫోకస్ ఏముంటుంది అంటే ఎక్కువగా డిఫెన్స్ సెక్టర్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటో సెక్టర్స్ పైన ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటుంది. దెన్ ఆత్మనిర్భర్ భారత్ 2020. సో మనకు కోవిడ్ తర్వాత దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇదేంటంటే మనకు కొన్ని స్ట్రాటజిక్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో లైక్ సెమీ కండక్టర్స్, డిఫెన్స్ అండ్ ఫార్మా సెక్టర్స్, ఇటువంటి సెక్టర్స్లో సెల్ఫ్ రెసిలియన్స్ని మనం ఎన్హాన్స్ చేయడం కోసం ఆత్మనిర్భర్ భారత్ని తీసుకురావడం జరిగింది. దెన్ పిఎల్ఐ స్కీమ్స్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్. సో ఆఫర్డ్ పిఎల్ఐస్ టు స్కేల్ అప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ సన్ రైజ్ సెక్టర్స్ సో దాట్ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఎక్కువగా వీటిలోకి రావడం జరుగుతుంది. దెన్ టెక్ అండ్ R&D మిషన్స్, నేషనల్ క్వాంటమ్ మిషన్, సెమీ కండక్టర్ మిషన్, DRDO ఇస్రో ప్రాజెక్ట్స్. సో ఇవేంటంటే ఇండియా ఒక హై అండ్ ఇండిజినస్ ఇన్నోవేషన్ వైపు షిఫ్ట్ అవుతుంది. వీటి ద్వారా మనకి ఈ పర్టికులర్ పాయింట్ అనేది తెలుస్తుంది దట్ ఇండియా ఇస్ షిఫ్టింగ్ టువర్డ్స్ అ high and indigenous innovation. Then global tech partnerships. Innovators like ICET between India and US and India-France roadmap. వీటి వల్ల మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్, డిఫెన్స్ కొలాబరేషన్స్ ఇవన్నీ కూడా ఎన్హాన్స్ అయ్యాయి. అదేవిధంగా గ్లోబల్ సప్లై చైన్ యొక్క ఇంటిగ్రేషన్ కూడా జరిగింది. స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా. సో ఇండియా సెల్ఫ్ రిలయంట్గా ఉన్నప్పుడు, దట్ ఈస్ వెన్ వీ హ్యావ్ అ సెల్ఫ్ రిలయంట్ ఇండియా, దాని యొక్క స్ట్రాటజిక్ ఇంపాక్ట్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఏముంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇస్ డిఫెన్స్ sovereignty. It showcased India's ability to operate without critical foreign dependencies. సో ఇండియా యొక్క డిఫెన్స్ సావరెంటీ అనేది ఇక్కడ షోకేస్ అయింది, ఇండియా యొక్క ఎబిలిటీ ఏ విధంగా ఉంది అనేది, రైట్. దెన్ ఎక్స్పోర్ట్ గ్రోత్. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి మనకు ఫైనాన్షియల్ ఇయర్ 25లో 23,622 crores రీచ్ అయింది. అండ్ ఇది 2029 వచ్చేసరికి 50,000 crores క్రాస్ అవుతుంది అని ఎస్టిమేట్ చేస్తున్నారు. దెన్ డ్యూయల్ యూజ్ టెక్నాలజీ డెవలప్మెంట్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ R&D ఇన్ AI, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన డిఫెన్స్ R&D. దెన్ క్వాంటమ్, స్పేస్ బెనిఫిట్స్ బోత్ మిలిటరీ అండ్ సివిలియన్ సెక్టర్స్. సో ఇటువంటి R&D ఏంటంటే మనకు మిలిటరీ సెక్టర్కి అదేవిధంగా సివిలియన్ సెక్టర్కి కూడా బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఆ విధంగా మనకు డ్యూయల్ యూజ్ అనేది ఉంటుంది. దెన్ జియో స్ట్రాటజిక్ ప్రెస్టీజ్. ఇండియా టెక్ అండ్ డిఫెన్స్ డిప్లొమసీలో ఒక ట్రస్టెడ్ గ్లోబల్ పార్ట్నర్గా ఎమర్జ్ అయింది. ఆ విధంగా మన ఇండియా యొక్క జియో స్ట్రాటజిక్ ప్రెస్టీజ్ అనేది చాలా ఎన్హాన్స్ అయింది. దెన్ ఇండస్ట్రీ ఎకోసిస్టమ్ గ్రోత్. So it enabled MSMEs, micro, small and medium enterprises, startups and public-private collaborations in tech-intensive areas. So ఇటువంటి tech-intensive areasలో మనకు MSME, startups and public-private collaborations అనేవి కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. సో దాని ద్వారా మనకు ఇండస్ట్రీ ఎకోసిస్టంలో గ్రోత్ అనేది జరుగుతుంది. సో ఇవి మనకు సెల్ఫ్ రిలయంట్ ఇండియా యొక్క స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్. దీనికి సంబంధించి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఇంపోర్ట్ డిపెండెన్స్. సో ఇండియా ఇప్పటికీ కూడా కొన్ని ఇంపార్టెంట్ సబ్ సిస్టమ్స్ అండ్ కాంపోనెంట్స్కి సంబంధించి ఇంపోర్ట్స్ అనేవి చేసుకోవడం జరుగుతుంది. అండ్ లో R&D ఇన్వెస్ట్మెంట్. సో మన దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. అండ్ స్ట్రాటజిక్ రీసెర్చ్కి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ ఫండింగ్ కూడా సరిపడా ఉండడం లేదు. దెన్ వర్క్ ఫోర్స్ గ్యాప్స్. ఈ కటింగ్ ఎడ్జ్ ఏరియాస్ లైక్ చిప్ డిజైన్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇటువంటి క్రిటికల్ ఏరియాస్లో మనకు స్కిల్డ్ ప్రొఫెషనల్స్ యొక్క కొరత అనేది కూడా ఉంది. దెన్ పాలసీ డిలేస్. దెర్ ఆర్ రెగ్యులేటరీ బాటిల్ నెక్స్ విచ్ స్లో డౌన్ అవర్ ఇండస్ట్రియల్ రిఫార్మ్ అండ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. సో మనకి రెగ్యులేటరీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి, కొన్ని అబ్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి.
వీటి వలన ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ అనేవి స్లోగా అవుతున్నాయి అండ్ ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ కూడా తక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ పాలసీ డిలేస్. దెన్ గ్లోబల్ టెక్ రైవల్రీ, మనకు చైనా, సౌత్ కొరియా అండ్ యుఎస్ నుండి చాలా ఎక్కువగా మనం కాంపిటీషన్ని ఫేస్ చేయడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఇన్ దిస్ హై వాల్యూ సప్లై చైన్స్. ఇవి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. ఫైనలీ ఒక సొల్యూషన్ చూద్దాం. వే ఫార్వర్డ్, స్ట్రెంగ్తన్ ఇండిజినస్ R&D. సో మనం మన యొక్క రీసెర్చ్ ఫండింగ్ అనేది ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది త్రూ DRDO, ISRO, అకాడమిక్ లింకేజెస్ అండ్ స్టార్టప్స్. దెన్ స్కేల్ ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీస్, మన ఇండియా యొక్క డిఫెన్స్ టెక్నాలజీని మనం గ్లోబల్గా బ్రాండ్ చేయాల్సి ఉంటుంది విత్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్నోవేషన్. దెన్ స్కిల్లింగ్ ఎకోసిస్టమ్, మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ చిప్ డిజైన్ ట్రైనింగ్ వీటన్నిటినీ కూడా మనం స్కిల్ ఇండియా అదేవిధంగా PM కౌశల్ వికాస్ యోజనతో ఇంటిగ్రేట్ చేయాలి. దెన్ డీపెన్ గ్లోబల్ పార్ట్నర్షిప్స్, యూజ్ ట్రస్టెడ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ ISET ఆర్ EU ఇండియా టెక్ కారిడార్. దెన్ ప్రైవేట్ సెక్టర్ ఎంపవర్మెంట్, కాంప్లైన్స్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంత ఈజ్ చేయాలి అండ్ ప్రొక్యూర్మెంట్ సైకిల్స్ని ఇంప్రూవ్ చేయాలి అండ్ స్కేల్ దిస్ డిఫెన్స్ కారిడార్స్. సో దిస్ is the way forward for this issue. మన నెక్స్ట్ ఆర్టికల్, సుప్రీం కోర్ట్ కొలీజియం రికమెండ్స్ 3 judges టు టాప్ కోర్ట్. ఇది మనకు GS పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ జ్యుడిషియరీ, అపాయింట్మెంట్ టు కాన్స్టిట్యూషనల్ పోస్ట్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అదేవిధంగా ఇష్యూస్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఈ టాపిక్స్ మనకు దీనిలో కవర్ అయ్యాయి. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే సుప్రీం కోర్ట్ కొలీజియం అనేది మనకు ఇట్ హాస్ రికమెండెడ్ ఎలివేషన్ ఆఫ్ 3 హైకోర్ట్ జడ్జెస్ టు ద సుప్రీం కోర్ట్. సో 3 హైకోర్ట్ జడ్జెస్ని సుప్రీం కోర్ట్కి రికమెండ్ చేయడం జరిగింది, వారి యొక్క నేమ్స్ని. సో ఆ పర్సన్స్ ఎవరంటే జస్టిస్ NV అంజారియా, జస్టిస్ విజయ్ బిష్నాయ్ అండ్ జస్టిస్ AS చందోర్కర్. ఈ 3 పర్సన్స్ని కూడా రికమెండ్ చేయడం జరిగింది మన సుప్రీం కోర్ట్ యొక్క కొలీజియం. And this comes amid a reduced bench strength following retirement of Justices Sanjeev Khanna and AS Oka. సో మనకు రీసెంట్గా జస్టిస్ సంజీవ్ ఖన్నా అదేవిధంగా జస్టిస్ AS ఓకా రిటైర్ అవడం జరిగింది. దానివల్ల మనకు బెంచ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గింది. ఇటువంటి కండిషన్లో మనకు 3 హైకోర్ట్ జడ్జెస్ని సుప్రీంకోర్టు కొలీజియం సుప్రీంకోర్టుకి ఎలివేట్ చేయడం జరిగింది. దెన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్కి సంబంధించి మనకున్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే మన రాజ్యాంగంలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్కి సంబంధించి అనేది చూద్దాం. ఫస్ట్ ఇస్ ఆర్టికల్ 124 క్లాస్ 2. సో దీని ప్రకారం ఏంటంటే మన సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరుగుతుంది ఇన్ కన్సల్టేషన్ విత్ సచ్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ జడ్జెస్ యాజ్ డీమ్ నెసెసరీ. అండ్ ఆర్టికల్ 217 ఏంటంటే హైకోర్టు యొక్క జడ్జెస్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారానే అపాయింట్ చేయబడతారు ఇన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, గవర్నర్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ కన్సర్న్ హైకోర్ట్. సో ఎవరెవరిని కన్సల్ట్ చేస్తారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. సో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్కి సంబంధించి మన రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ ఇవి, ఆర్టికల్ 124 క్లాస్ 2 అదేవిధంగా ఆర్టికల్ 217. Let's have a look at the evolution of collegium system through judicial verdicts. సో కొన్ని జడ్జిమెంట్స్ ద్వారా కొలీజియం సిస్టమ్ అనేది ఏ విధంగా ఇవాల్వ్ అయిందో చూద్దాం. సో ఇక్కడ మనకు కేసెస్ అండ్ వాటికి సంబంధించిన ఇయర్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు వాటి యొక్క కీ అవుట్కమ్స్ ఉన్నాయి. ఫస్ట్ జడ్జెస్ కేస్ 1981. సో ఇవి 4 కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ కేసెస్ యొక్క కంటెంట్ లేదా అవుట్కమ్స్ అదేవిధంగా వీటి యొక్క ఇయర్స్ ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. ఫస్ట్ జడ్జెస్ కేస్ 1981. సో దీనిలో భాగంగా సుప్రీంకోర్టు ఏమందంటే ప్రెసిడెంట్ హ్యాస్ ప్రైమసీ, కన్సల్టేషన్ ఇట్ డజంట్ ఈక్వల్ కాంకరెన్స్, కన్సల్టేషన్కి మీనింగ్ కాంకరెన్స్ కాదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రెసిడెంట్కే ప్రైమసీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దెన్ సెకండ్ జడ్జెస్ కేస్ 1993. సో ఈ కేసులోనే మనకు ఇప్పుడున్న ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క ఒపీనియన్కి ప్రయారిటీ లేదా ప్రైమసీ ఇవ్వడం జరిగింది. దెన్ థర్డ్ జడ్జెస్ కేస్ 1998 కొలీజియంని ఎక్స్పాండ్ చేశారు టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. ఈ విధంగా దాన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. దెన్ ఫోర్త్ జడ్జెస్ కేస్ 2015 నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎన్జేఏసీ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ సెట్ టు బి అన్కాన్స్టిట్యూషనల్, ఎందుకంటే ఇది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ని వైలేట్ చేస్తుంది అని దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేయడం జరిగింది, సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. ఇవి మనకు 4 జడ్జెస్ కేసెస్. ట్రై టు రిమెంబర్ ద అవుట్కమ్స్. అండ్ ఇది మన కొలీజియం సిస్టమ్ యొక్క ఎవల్యూషన్ త్రూ వేరియస్ జ్యుడిషియల్ వర్డిక్ట్స్ ఆర్ జడ్జ్మెంట్స్. సో కొలీజియం సిస్టమ్కి సంబంధించి దీనికి ఫేవర్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. సో ఇదేంటంటే మనకు పొలిటికల్ లేదా ఎగ్జిక్యూటివ్ యొక్క ఇంటర్ఫియరెన్స్ నుండి ఇన్సులేషన్ని ప్రొవైడ్ చేస్తుంది యాజ్ పర్ ఆర్టికల్ 50 సెపరేషన్ ఆఫ్ పవర్స్. సో మనకు తెలుసు ఆర్టికల్ 50లో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. దెన్ కంటిన్యూటీ అండ్ స్టెబిలిటీ. సో ఇదేంటంటే జ్యుడిషియరీ సెల్ఫ్ రెగ్యులేట్ చేయడానికి, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడానికి కూడా అలౌ చేస్తుంది. దెన్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్. సో మన జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఎక్సెసివ్ డామినెన్స్ని కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. సో ఇవి మనకు కొలీజియం సిస్టమ్కి సంబంధించి ఫేవర్గా ఉన్న కొన్ని ఆర్గ్యుమెంట్స్. క్రిటిసిజమ్స్ అండ్ కన్సర్న్స్. ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. సో నో ఫార్మల్ ప్రొసీజర్ ఆర్ క్రైటీరియా డిస్క్లోజ్డ్. సో ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్కి సంబంధించిన ఫార్మల్ ప్రొసీజర్ ఏముంటుంది, ఏ క్రైటీరియాని కన్సిడర్ చేస్తారు, దీన్ని డిస్క్లోజ్ చేయడం లేదు. అండ్ డెసిషన్స్ అనేవి క్లోజ్ డోర్స్లో తీసుకోవడం జరుగుతుంది, అంటే ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండడం లేదు. సో ట్రాన్స్పరెన్సీ అనేది ఇక్కడ మనకు లేదు. దెన్ నెపోటిజం అండ్ ఫేవరెటిజం. సో దెర్ ఇస్ ఆల్సో అలెజ్డ్ బయాస్ ఇన్ సెలెక్టింగ్ జడ్జెస్. సో ఒక ఆబ్జెక్టివ్ సెలెక్షన్ క్రైటీరియా అనేది లేకపోవడం వలన జడ్జెస్ని సెలెక్ట్ చేసేటప్పుడు కొంతవరకు బయాస్ కూడా ఉంటుందనే అలిగేషన్స్ కూడా ఉన్నాయి. దెన్ నో ఇన్స్టిట్యూషనల్ బ్యాకింగ్. కొలీజియం అనేది ఇట్ ఆపరేట్స్ వితౌట్ అ పర్మనెంట్ సెక్రటేరియట్ ఆర్ రీసెర్చ్ సపోర్ట్. ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ లేదా రీసెర్చ్ సపోర్ట్ అనేది లేకుండానే కొలీజియం ఆపరేట్ అవుతుంది. దెన్ సోషల్ డైవర్సిటీ డెఫిసిట్. మనకు హైకోర్ట్ జడ్జెస్లో ఓన్లీ 13% మాత్రమే విమెన్ ఉన్నారు. అండ్ 2018 నుండి 2022 వరకు చూసినట్లయితే 79% ఆఫ్ అపాయింటీస్ జనరల్ కేటగిరీ నుండి ఉన్నారు. అండ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇట్ జస్ట్ రిమైన్ మార్జినల్. దెన్ కమింగ్ టు జ్యుడిషియల్ వేకెన్సీస్, మనకి 1114 శాంక్షన్ హైకోర్ట్ జడ్జ్ పోస్ట్స్ ఉన్నాయి. దానిలో 332 పోస్ట్ వేకెంట్గా ఉన్నాయి యాజ్ ఆఫ్ 2024. దెన్ మెరిట్ వర్సెస్ సీనియారిటీ. దిస్ ఆఫెన్ ప్రమోట్ సీనియారిటీ వితౌట్ అ రాబస్ట్ అసెస్మెంట్ ఆఫ్ లీగల్ అక్యుమెన్ ఆర్ డైవర్సిటీ కన్సర్న్స్. సో ఇవి మనకున్న ఈ ఇష్యూకి సంబంధించిన క్రిటిసిజమ్స్, అదేవిధంగా కన్సర్న్స్. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? రీవిజిట్ ఎన్జేఎస్సీ విత్ సేఫ్ గార్డ్స్. మన నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని రీవిజిట్ చేసి కొన్ని సేఫ్ గార్డ్స్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనేది మన ఫస్ట్ సొల్యూషన్. రీఇంట్రడ్యూస్ అ రిఫార్మ్డ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. సో ఇంతకుముందు ఏదైతే మనకు ఎన్జేఎస్సీని స్ట్రైక్ డౌన్ చేయడం జరిగిందో ఆ విధంగా సేమ్ ప్రాసెస్లో కాకుండా మనం దాన్ని కొంతవరకు రిఫార్మ్ చేసి ఒక కొత్త జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ని రీఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానిలో మనకి ఇండిపెండెన్స్ని, ట్రాన్స్పరెన్సీని కూడా బ్యాలెన్స్ చేయాలి. దెన్ ఇన్స్టిట్యూషనలైజ్ కొలీజియం సెక్రటేరియట్. రీసెర్చ్, బ్యాక్గ్రౌండ్ చెక్స్ అండ్ ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ కోసం ఒక డెడికేటెడ్ బాడీని క్రియేట్ చేయాలి. దెన్ ఎన్ష్యూర్ సోషల్ డైవర్సిటీ. మనకు విమెన్, ఓబీసీస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వీరందరికీ కూడా ఇన్క్లూజివ్ రిప్రజెంటేషన్ అనేది ప్రొవైడ్ చేసేలా కొన్ని గైడ్ లైన్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. దెన్ కోడిఫై సెలెక్షన్ క్రైటీరియా. మనం ట్రాన్స్పరెంట్గా మెరిట్ బేస్డ్ సెలెక్షన్ ప్రొసీజర్ని ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది విత్ పబ్లిక్ డిస్క్లోజర్ నార్మ్స్. పబ్లిక్ కూడా డిస్క్లోజ్ చేసే విధంగా ఈ నార్మ్స్ అనేవి తీసుకురావాల్సి ఉంటుంది. దెన్ టైమ్లీ అపాయింట్మెంట్స్. ఎక్సెసివ్ డిలేస్ని మనం రెడ్యూస్ చేయాలి. అదేవిధంగా బైండింగ్ టైమ్ లైన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది ఫర్ ప్రాసెసింగ్ కొలీజియం రికమెండేషన్స్.
సో కొలీజియం ఇచ్చే రికమెండేషన్స్ని ప్రాసెస్ చేయడానికి కూడా కొంతవరకు ఒక బైండింగ్ టైమ్ లైన్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్. మన నెక్స్ట్ ఆర్టికల్ గ్రేటర్ షేర్. సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 3 పబ్లిక్ ఫైనాన్స్. దానిలో మనకు టాక్సేషన్ అండ్ జిఎస్టీ, ఫిస్కల్ ఫెడరలిజం, రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్ గా మనకి నీతి ఆయోగ్ యొక్క 10th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. సో ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే హీ అర్జ్ ద స్టేట్స్ అండ్ సెంటర్ టు యాక్ట్ యాజ్ అ టీమ్ ఇండియా. సో మన సెంట్రల్ గవర్నమెంట్ అదే స్టేట్స్ తో కలిసి ఒక టీమ్ ఇండియాగా పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. బట్ రియాలిటీ రివీల్స్ అ సెంట్రలైజ్డ్ అండ్ యూనిలేటరల్ ఫిస్కల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. సో ఇక్కడ ఈ మీటింగ్ లో అయితే మన ప్రైమ్ మినిస్టర్ సెంటర్ అండ్ స్టేట్స్ కలిసి టీమ్ ఇండియాగా వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నారు. బట్ రియాలిటీ చూసినట్లయితే మన డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా సెంట్రలైజ్డ్ గా ఉంది. అదేవిధంగా యూనిలేటరల్ గా అంటే ఏకపక్ష నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది, ఎస్పెషలీ ఫిస్కల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కి సంబంధించి. అండ్ ఈ ఎడిటోరియల్లో ఏంటంటే మన సెంటర్ స్టేట్ ఫిస్కల్ రిలేషన్స్ లో ఉన్న ఇంబ్యాలెన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, ఎస్పెషలీ జిఎస్టీ యొక్క ఇంప్లిమెంటేషన్ తర్వాత. ఎందుకంటే దీని తర్వాత మనకు స్టేట్స్ యొక్క ఇండిపెండెంట్ ట్యాక్స్ బేస్ అనేది ఎరోడ్ అయింది. ఇది ఈ ఎడిటోరియల్ యొక్క కాంటెక్స్ట్. ఎవల్యూషన్ ఆఫ్ సెంటర్ స్టేట్ ఫిస్కల్ రిలేషన్స్. సో సెంటర్ స్టేట్స్ మధ్య ఉన్న ఫిస్కల్ రిలేషన్స్ కి సంబంధించిన ఎవల్యూషన్ చూద్దాం. ప్రీ జిఎస్టీ సిస్టమ్ అంటే జిఎస్టీకి ముందు స్టేట్స్ కి ఏంటంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వ్యాట్, ఆక్ట్రాయ్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్ ఇటువంటి ట్యాక్సెస్ పైన మన రాష్ట్రాలకి కంట్రోల్ అనేది ఉండేది. పోస్ట్ జిఎస్టీ రీఅలైన్మెంట్ 2017లో మనకు జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏ విధంగా రీఅలైన్ చేశారో చూద్దాం. సో దీనిలో భాగంగా జిఎస్టీ ఏంటంటే మనకు స్టేట్ ట్యాక్సెస్ లో చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద ట్యాక్సెస్ ని ఇది సబ్స్యూమ్ చేసుకోవడం జరిగింది. అండ్ సెంటర్ ఏంటంటే 5 years వరకు కాంపెన్సేషన్ ని ప్రొవైడ్ చేస్తాము. ఏదైతే స్టేట్స్ లాసెస్ ని ఫేస్ చేస్తారో వాటికి సంబంధించి 5 years వరకు కాంపెన్సేషన్ ని పే చేస్తామని చెప్పి సెంటర్ ప్రామిస్ చేయడం జరిగింది. దెన్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్. 14th ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ ని 32% నుండి 42% కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బైఫర్కేషన్ తర్వాత 1% రెడ్యూస్ చేసి దీన్ని 41% కి తీసుకురావడం జరిగింది. దెన్ జిఎస్టీ కౌన్సిల్ సెటప్. ఇదేంటంటే ఒక ఫెడరల్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తుంది. బట్ మీటింగ్స్ ఆర్ ఇర్రెగ్యులర్. అండ్ మీటింగ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి, జరిగినప్పటికీ కూడా సెంటర్ డామినేటెడ్ గా ఉంటుంటాయి. దెన్ షిఫ్ట్ ఫ్రమ్ ప్లానింగ్ కమిషన్ టు నీతి ఆయోగ్. సో మనకు తెలిసి ఇంతకు ముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది, తర్వాత దాన్ని మనం స్క్రాప్ చేసి నీతి ఆయోగ్ ని తీసుకురావడం జరిగింది. సో వి రీఓరియంటెడ్ ఫిస్కల్ డెసిషన్ మేకింగ్, బట్ మనకు ఎన్ఫోర్స్మెంట్ లిమిటెడ్ గా ఉంటుంది. అదేవిధంగా దెర్ ఆర్ లిమిటెడ్ మీడియేషన్ పవర్స్ ఆల్సో. సో కోఆపరేటివ్ ఫెడరలిజం కి దీనివల్ల ఉండే ఇంప్లికేషన్స్ ఏంటో చూద్దాం. సో దీనివల్ల పాజిటివ్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి, నెగటివ్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. మనం రెండింటినీ చూద్దాం. ఫస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటో చూద్దాం. యూనిఫైడ్ ట్యాక్స్ సిస్టమ్. సో జిఎస్టీ వల్ల ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని స్ట్రీమ్ లైన్ అయ్యాయి, దానివల్ల ఎకనామిక్ ఇంటిగ్రేషన్ కూడా ఇంప్రూవ్ అయింది. దెన్ షేర్డ్ ఫిస్కల్ ప్లాట్ఫామ్స్. జిఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ వీటి వల్ల సెంటర్ స్టేట్స్ మధ్య కన్సల్టేషన్ అనేది పెరిగింది. అండ్ ఇంప్రూవ్డ్ స్టేట్ రెవెన్యూస్. కొన్ని స్టేట్స్ యొక్క ట్యాక్స్ ఎఫర్ట్స్ కూడా ఎన్హాన్స్ అయ్యాయి. వాటి యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి ట్యాక్స్ రేషియో అది 7.2% కి ఇంక్రీజ్ కూడా అయింది. దెన్ కొలాబరేటివ్ ఆపర్చునిటీస్. ఇష్యూ బేస్డ్ సబ్ గ్రూప్స్ వలన సినర్జీ అనేది ప్రమోట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏపీస్ ప్రపోజల్. సో ఇవి అన్ని మనకు పాజిటివ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. దీనికి సంబంధించి నెగటివ్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ రెడ్యూస్డ్ ఫిస్కల్ అటానమీ. ఫిస్కల్ అటానమీ అనేది తగ్గింది. స్టేట్స్ కి చాలా వరకు మేజర్ ట్యాక్స్ సోర్సెస్ పైన కంట్రోల్ అనేది పోయింది ఆఫ్టర్ ద జిఎస్టీ ఇంప్లిమెంటేషన్. దెన్ రైజింగ్ సెంటర్ డిపెండెన్స్. జిఎస్టీ కాంపెన్సేషన్ మనకు 5 years వరకు సెంటర్ ప్రామిస్ చేసింది. అండ్ ఈ 5 years కాంపెన్సేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత స్టేట్స్ వర్ ఎక్స్పోజ్ టు ఫిస్కల్ స్ట్రెస్. దెన్ వీక్ ఫెడరల్ డైలాగ్. మీటింగ్స్ అనేవి చాలా ఇన్ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి. అంటే రెగ్యులర్ గా మీటింగ్స్ అనేవి జరగడం లేదు, ఇర్రెగ్యులర్ గా జరుగుతున్నాయి.
సో దీనివలన ఒక కోఆపరేటివ్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. దెన్ సెంట్రలైజ్డ్ స్కీమ్ కంట్రోల్. స్టేట్స్కి ఏంటంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సంబంధించి చాలా లిమిటెడ్ సే ఉంటుంది, రైట్. ఇవి దీని యొక్క నెగటివ్స్. సో దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ రెండు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. హోప్ యూ హ్యావ్ అ క్లియర్ పిక్చర్ ఆన్ దిస్. దెన్ స్ట్రక్చరల్ బ్యారియర్స్ అండ్ ఫిజికల్ డీసెంట్రలైజేషన్. ఫిజికల్ డీసెంట్రలైజేషన్కి సంబంధించి మనం ఫేస్ చేస్తున్న స్ట్రక్చరల్ బ్యారియర్స్ ఏమున్నాయో చూద్దాం. వీక్ ఫెడరల్ డైలాగ్ మెకానిజమ్స్. జిఎస్టీ కౌన్సిల్ అదేవిధంగా నీతి ఆయోగ్ ఫ్రీక్వెంట్గా మీట్ అవ్వడం లేదు, అండ్ దానివలన పార్టిసిపేటివ్ పాలసీ మేకింగ్ అనేది తక్కువగా జరుగుతోంది. దెన్ అన్సర్టైన్ కాంపెన్సేషన్ ఫ్రేమ్వర్క్. సో జిఎస్టీ కాంపెన్సేషన్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ 5 years వరకు సెంటర్ అనేది స్టేట్స్కి కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ 5 years కాంపెన్సేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత స్టేట్స్ యొక్క ఫిజికల్ వల్నరబిలిటీ అనేది ఎక్స్పోజ్ అయింది. దెన్ సెంటర్స్ ఫిజికల్ డామినెన్స్. సెంట్రల్ స్కీమ్స్ ఏంటంటే ఎక్కువగా మన స్టేట్ బడ్జెట్ యొక్క ప్రయారిటీస్ వీటిని ఎక్కువగా డిక్టేట్ చేయడం జరుగుతుంది. దానివలన దెర్ ఇస్ లెస్ రూమ్ ఫర్ టైలరింగ్ లోకల్ డెవలప్మెంట్. సో సెంటర్ ఈ విధంగా ఫిజికల్ డామినెన్స్ అనేది చేయడం జరుగుతుంది. దెన్ లిమిటెడ్ ట్యాక్స్ ఇన్నోవేషన్ స్పేస్. జిఎస్టీ ఆర్కిటెక్చర్ ఏంటంటే ఇట్ లీవ్స్ లిటిల్ స్కోప్ ఫర్ స్టేట్స్ టు ఇంట్రడ్యూస్ ఇండిపెండెంట్ ట్యాక్సెస్. సో జిఎస్టీ అనే ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకురావడం వలన స్టేట్స్ తమ యొక్క ఓన్ ఇండిపెండెంట్ ట్యాక్సెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. దెన్ అన్ఈవెన్ ట్యాక్స్ కెపాసిటీ గ్రోత్. కొన్ని స్టేట్స్ అనేవి కొంతవరకు ఇంప్రూవ్ అయ్యాయి, బట్ పూర్ స్టేట్స్ అనేవి ఇప్పటికీ కూడా ఇంటర్నల్ రెవెన్యూ ఇష్యూస్తో చాలా స్ట్రగుల్ అవుతున్నాయి. ఇవి మనకు ఫిజికల్ డీసెంట్రలైజేషన్కి సంబంధించి ఉన్న స్ట్రక్చరల్ బ్యారియర్స్. దెన్ రీబిల్డింగ్ ఫిజికల్ ట్రస్ట్ అండ్ ఈక్విటీ. రీవిజిట్ ట్యాక్స్ డివల్యూషన్ ఫార్ములా. సో మనం యూజ్ చేస్తున్న ఈ ట్యాక్స్ డివల్యూషన్ ఫార్ములాని మనం రీవిజిట్ చేయాలి. సో evaluate raising states share to 50% in line with rising expenditure mandates. సో ఆల్రెడీ మనం చూసాం ఫైనాన్షియల్ కమిషన్ ఇంతకుముందు 42%, 14th ఫైనాన్స్ కమిషన్ 42% స్టేట్ డెవల్యూషన్ అనేది రికమెండ్ చేసింది. అండ్ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఫార్మేషన్ తర్వాత దీన్ని 41%కి రెడ్యూస్ చేయడం జరిగింది అని. సో ట్రై టు రైజ్ ఇట్ టు 50%. And this will be in line with the rising expenditure mandates. సో ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం స్టేట్స్ యొక్క షేర్ని కూడా 50%కి ఇంక్రీజ్ చేసేలా వీ హ్యావ్ టు గివ్ అ థాట్ అబౌట్ దిస్. దెన్ ఇన్స్టిట్యూషనలైజ్ ఫెడరల్ ఫోరమ్స్. ఎన్ష్యూర్ జిఎస్టీ కౌన్సిల్ మీట్స్ క్వార్టర్లీ. సో ఇంతకుముందు మనం చూసాం జిఎస్టీ కౌన్సిల్ యొక్క మీటింగ్స్ అనేవి ఫ్రీక్వెంట్గా జరగడం లేదు అని. సో మనం ఈ జిఎస్టీ కౌన్సిల్ అట్లీస్ట్ 3 monthsకి ఒకసారి అయినా మీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ నీతి ఆయోగ్ కౌన్సిల్స్ ఆల్సో హ్యావ్ టు మీట్ ఫ్రీక్వెంట్లీ. అండ్ దే షుడ్ హ్యావ్ బైండింగ్ డెసిషన్ మెకానిజమ్స్. వీటి యొక్క డెసిషన్ ఏదైతే ఉంటుందో అది బైండింగ్గా ఉండాలి. దెన్ రివార్డ్ హై పర్ఫార్మింగ్ స్టేట్స్. సో కొన్ని స్టేట్స్ అనేవి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, కొన్ని పువర్ స్టేట్స్ ఉన్నాయి. సో అటువంటి హై పర్ఫార్మింగ్ స్టేట్స్ని మనం రివార్డ్ చేయాలి. దానికోసం మనం పర్ఫార్మెన్స్ లింక్డ్ ఫిజికల్ ఇన్సెంటివ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి, విచ్ ఆర్ టైడ్ టు ట్యాక్స్ బయన్సీ అండ్ రిఫార్మ్. సో వాట్ ఈస్ దిస్ ట్యాక్స్ బయన్సీ? ట్యాక్సేషన్కి సంబంధించి మనకు కొన్ని టర్మ్స్ ఉంటాయి. సో ఆ టర్మినాలజీస్ అన్నీ కూడా మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. జస్ట్ బ్రష్ అప్ యువర్ బేసిక్స్ అండ్ గో త్రూ దోస్ టర్మ్స్ లైక్ ట్యాక్స్ బయన్సీ. సో ట్యాక్స్ బయన్సీ ఏంటంటే ఇట్ మెజర్స్ హ్యావ్ రెస్పాన్సివ్ ట్యాక్స్ రెవెన్యూ ఈజ్ టు చేంజెస్ ఇన్ జీడిపి. అంటే మనకు జీడిపిలో ఏదైనా చేంజ్ వచ్చినప్పుడు ట్యాక్స్ రెవెన్యూలో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి, దానికి ఇది ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, రైట్. సో జీడిపిలో చేంజెస్ వచ్చినప్పుడు ట్యాక్స్ రెవెన్యూ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేదే మన ట్యాక్స్ బయన్సీ. సో దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇట్ ఈస్ పర్సంటేజ్ చేంజ్ in tax revenue. So this will be divided by percentage change in GDP. అంటే జీడిపిలో ఎంత పర్సంటేజ్ చేంజ్ వస్తే దానికి రెస్పాన్స్గా ట్యాక్స్ రెవెన్యూలో ఎంత పర్సంటేజ్ చేంజ్ అనేది వస్తుంది దానికి రెస్పాన్స్గా అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అదే మన ట్యాక్స్ బయన్సీ.
రైట్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ట్యాక్స్ బయన్సీ ఎక్కువగా ఉంది అంటే గవర్నమెంట్ ఎకనామిక్ గ్రోత్ నుండి ఎక్కువ రెవెన్యూని మొబిలైజ్ చేసుకోగలుగుతుంది అని అర్థం. సో దాని ద్వారా గవర్నమెంట్ యొక్క ఫిజికల్ పొజిషన్ లేదా ఫైనాన్షియల్ పొజిషన్ అనేది స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అవర్ ట్యాక్స్ స్ట్రక్చర్. రైట్. సో ఇది మన ట్యాక్స్ బయన్సీ. సో గో త్రూ వేరియస్ టర్మినాలజీస్ లైక్ ట్యాక్స్ బేస్, ట్యాక్స్ బయన్సీ ఎట్సెట్రా. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటువంటి టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మూవింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ ఎంపవర్ ఇష్యూ బేస్డ్ స్టేట్ సబ్ గ్రూప్స్. సో మనం సెక్టోరల్ టాస్క్ ఫోర్సెస్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి టు అలైన్ రీజనల్ క్యాపబిలిటీస్ విత్ నేషనల్ టార్గెట్స్. సో మనకున్న నేషనల్ టార్గెట్స్ని రీజనల్ క్యాపబిలిటీస్ని అలైన్ చేసే విధంగా సెక్టోరల్ టాస్క్ ఫోర్సెస్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాల్సి ఉంటుంది. దెన్ క్రియేట్ అ పోస్ట్ జిఎస్టీ కాంపెన్సేషన్ మెకానిజం. సో మనం ఒక కొత్త ప్రెడిక్టబుల్ ఫిజికల్ బఫర్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది ఫర్ ది స్టేట్స్ డ్యూరింగ్ ఎకనామిక్ షాక్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ ద డాన్ ఆఫ్ అటానమస్ శాటిలైట్స్ అండ్ ద లీగల్ వాక్యూమ్ అబవ్ us. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే స్పేస్ డొమైన్ ఇస్ అండర్గోయింగ్ అ పారాడైమ్ షిఫ్ట్ విత్ ద రైజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఏఐ పవర్డ్ అటానమస్ శాటిలైట్స్ విచ్ కెన్ యాక్ట్ వితౌట్ రియల్ టైమ్ హ్యూమన్ ఇన్పుట్స్. సో మన స్పేస్ సెక్టర్లో చాలా షిఫ్ట్స్ అనేవి జరుగుతున్నాయి, కొత్త ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి. ఎలాంటివి అంటే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే అటానమస్ శాటిలైట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఈ అటానమస్ శాటిలైట్స్ అని ఎందుకు అంటున్నామంటే మనకు రియల్ టైంలో హ్యూమన్స్ యొక్క ఇన్పుట్స్ అనేవి లేకుండానే ఇవి పనిచేయగలుగుతాయి. రైట్. అండ్ ఇటువంటి సిస్టమ్స్ ఏంటంటే వీటి వలన చాలా కన్సర్న్స్ కూడా రేజ్ అవుతున్నాయి. లైక్ యాక్సిడెంటల్ కొలీజన్స్ జరగచ్చు, లేదా ఫాల్ట్ అట్రిబ్యూషన్ అండ్ ఇంటర్నేషనల్ లయబిలిటీ బికాస్ ఇట్ హ్యాస్ అ ల్యాక్ ఆఫ్ బైండింగ్ గ్లోబల్ రెగ్యులేషన్. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చూసినట్లయితే అటానమస్ స్పేస్ క్రాఫ్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఈ విధంగా ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ చేయడానికి అంటే ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకునే విధంగా దీన్ని ఎనేబుల్ చేస్తుంది. అదేవిధంగా ఇది సెల్ఫ్ రిపేర్ చేసుకోగలుగుతుంది, డయాగ్నోస్టిక్స్ అండ్ రీరూటింగ్ కూడా చేయగలదు. అండ్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ఆర్బిటల్ డాకింగ్, కొలీజన్ అవాయిడెన్స్, హజార్డ్ రెస్పాన్స్. సో ఇటువంటి వాటిలో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద కీ టెక్నాలజీస్, ఆన్బోర్డ్ ఏఐ, ఎడ్జ్ కంప్యూటింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, ట్రాజెక్టరీ ప్లానింగ్, దాంతోపాటుగా స్పేస్ సిచ్యుయేషనల్ అవేర్నెస్ కూడా ఉంటుంది. అండ్ ఎమర్జెన్సీ యూజ్ కేసెస్, జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్, డిజాస్టర్స్కి సంబంధించి మానిటరింగ్ చేయడం, మిలిటరీ సర్వీలెన్స్ అండ్ స్పేస్ డెబ్రీ యొక్క అవాయిడెన్స్, ఇటువంటి వాటిలో యూజ్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు సివిల్ మిలిటరీ డ్యూయాలిటీ, దీనికి ఒక డ్యూయల్ యూజ్ నేచర్ ఉంది. అంటే మనకు కమర్షియల్ అదేవిధంగా డిఫెన్స్ అప్లికేషన్స్ ఉంటాయి. దీనివలన సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి రేజ్ అవుతున్నాయి. దెన్ లీగల్ అండ్ ఎథికల్ ఛాలెంజెస్, దీనికి సంబంధించిన లీగల్ ఛాలెంజెస్ అండ్ ఎథికల్ ఛాలెంజెస్ ఏమున్నాయో చూద్దాం. ల్యాక్ ఆఫ్ లీగల్ క్లారిటీ, మనకు ఔటర్ స్పేస్ ట్రీటీ ఆఫ్ 1967 ఉంది, దాంతోపాటుగా లయబిలిటీ కన్వెన్షన్ 1972. బట్ ఈ రెండింటిలో కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెసిఫిక్గా ఎటువంటి రిస్క్స్ ఉన్నాయి అనేవి మనకు వీటిలో కవర్ అవ్వలేదు. సో లీగల్ క్లారిటీ అనేది లేదు. ఫాల్ట్ అట్రిబ్యూషన్ గ్యాప్, unclear who is liable in this AI-led incidents. రైట్. సో ఏఐ మనకు ఈ విధంగా స్పేస్ క్రాఫ్ట్ శాటిలైట్స్ని గైడ్ చేయడం జరుగుతుంది. అటానమస్ శాటిలైట్స్ అనేవి వర్క్ చేస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. బట్ ఏవైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరు దీనికి లయబుల్గా ఉంటారు అనే ఒక క్లారిటీ అనేది లేదు. లైక్ ఆపరేటర్ లయబుల్గా ఉంటారా, డెవలపర్ లయబుల్గా ఉంటారా, లేదా ఆ నేషన్ స్టేట్ దాని యొక్క లయబిలిటీ తీసుకుంటుందా, ఆ పర్టికులర్ క్లారిటీ అనేది లేదు. దెన్ నో హ్యూమన్ ఇన్ ద లూప్ మ్యాండేట్, ఈ ట్రీటీస్ ఏంటంటే ది డోంట్ రిక్వైర్ హ్యూమన్ సూపర్విజన్ ఆఫ్ ఏఐ యాక్షన్స్ అండ్ ఆర్బిట్. దెన్ జ్యూరిస్డిక్షనల్ కాంప్లెక్సిటీస్, ప్రైవేట్ యాక్టర్స్ వర్సెస్ స్టేట్ లయబిలిటీ, ఇట్ క్రియేట్స్ కన్ఫ్యూజన్ అండ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ. సో ప్రైవేట్ యాక్టర్స్ వర్సెస్ స్టేట్ లయబిలిటీ, దీనివల్ల ఏంటంటే లీగల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ విధంగా మనకు జ్యూరిస్డిక్షనల్ కాంప్లెక్సిటీస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి.
దెన్ అన్డిఫైన్డ్ అటానమీ ఇన్ లా. ఈ ఏఐ ట్రిగర్డ్ మాన్యూవర్స్ ఆర్ స్పేస్లోని మిలిటరీ రెస్పాన్సెస్కి సంబంధించి క్లియర్గా రూల్స్ అనేవి లేవు. ఇవి మనం ఫేస్ చేస్తున్న లీగల్ అండ్ ఎథికల్ ఛాలెంజెస్ ఈ విధమైన ఏఐ పవర్డ్ అటానమస్ శాటిలైట్స్కి సంబంధించి. దీనికి ఉన్న జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ చూద్దాం. స్పేస్ ఆర్మ్స్ రేస్ రిస్క్. మనకు ఏఐ లెడ్ క్యాపబిలిటీస్ ఇంక్రీజ్ అయినప్పుడు చైనా, యుఎస్, రష్యా, ఇండియా ఇటువంటి టెన్షన్స్ కూడా ఇంటెన్సిఫై అయ్యే అవకాశం ఉంది. సో ఆ విధంగా స్పేస్ ఆర్మ్స్ రేస్ అనే రిస్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దెన్ సైబర్ సెక్యూరిటీ వల్నరబిలిటీ. శాటిలైట్స్ అనేవి హ్యాక్ అవ్వచ్చు, స్పూఫ్ చేయొచ్చు. సో దీనివల్ల డేటా బ్రీచెస్ అండ్ ఫాల్స్ సిగ్నల్స్ కూడా ఇచ్చే ఆ రిస్క్ అయితే ఉంది. దెన్ స్ట్రాటజిక్ మిస్ఇంటర్ప్రిటేషన్. AI misidentification of hostile intent. It can cause unintended conflict escalation. సో AI ప్రాపర్గా ఐడెంటిఫై చేయకుండా మిస్ఐడెంటిఫికేషన్ చేసినట్లయితే, హాస్టైల్ ఇంటెంట్ ఉందని చెప్పి మిస్ఐడెంటిఫికేషన్ చేసినట్లయితే అనవసరంగా కాన్ఫ్లిక్ట్ ఎస్కలేషన్ అనేది జరుగుతుంది. దెన్ వీక్ గ్లోబల్ గవర్నెన్స్. బాడీస్ లైక్ దిస్ ISO దే ల్యాక్ బైండింగ్ పవర్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ స్పేస్ లా. సో స్పేస్ లాకి సంబంధించి ఈ బాడీస్కి బైండింగ్ పవర్ లేదా ఎన్ఫోర్స్మెంట్ పవర్ అనేది లేదు. అంటే మనకు గ్లోబల్ గవర్నెన్స్ అనేది వీక్గా ఉంది. ఇవి మనకు జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్. సో ఈ COPUOS ఏంటంటే మనకు ఇట్ ఈస్ కమిటీ ఆన్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ outer స్పేస్. సో అవుటర్ స్పేస్ని పీస్ఫుల్గా యూజ్ చేయడానికి సంబంధించిన కమిటీ ఇది. సో దీన్ని మనకు 1959లో జనరల్ అసెంబ్లీ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే మన స్పేస్ని ఏదైతే ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుందో, యూజ్ చేయడం జరుగుతుందో అది మొత్తం హ్యుమానిటీ యొక్క బెనిఫిట్ కోసం యూజ్ చేయాలి ఫర్ పీస్, సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్, నో ప్లాన్స్ టు గివ్ అప్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ డీల్ సేస్ ఇరాన్. సో డీల్ కోసం మేము యురేనియం ఎన్రిచ్మెంట్ని ఆపము, అటువంటి ప్లాన్స్ ఏం లేవని చెప్పి ఇరాన్ చెప్పడం జరిగింది. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇరాన్ తన యొక్క యురేనియం ఎన్రిచ్మెంట్ని సస్పెండ్ చేయడానికి రిఫ్యూజ్ చేసింది, రిజెక్టింగ్ అ కీ యుఎస్ డిమాండ్ అండ్ ఆన్గోయింగ్ న్యూక్లియర్ డీల్ నెగోషియేషన్స్. సో యుఎస్ అండ్ ఇరాన్ మధ్య కొన్ని ఆన్గోయింగ్ న్యూక్లియర్ డీల్ నెగోషియేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో వాటిలో భాగంగా ఇరాన్ ఏంటంటే తన యొక్క యురేనియం ఎన్రిచ్మెంట్ని ఆపడానికి లేదా సస్పెండ్ చేయడానికి రిఫ్యూజ్ చేసింది. సో ఈ టాక్స్ అనేవి ఒమాన్ ఫెసిలిటేట్ చేయడం జరిగింది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అటెంప్ట్స్ టు రివైవ్ డిప్లొమసీ ఆఫ్టర్ యుఎస్ పుల్డ్ అవుట్ ఆఫ్ దిస్ ఇరాన్ న్యూక్లియర్ డీల్. ప్రెసిడెంట్ ట్రంప్ కింద ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఆఫ్ 2015 నుండి యుఎస్ విత్డ్రా అవడం జరిగింది. సో అటువంటి సిచ్యువేషన్ తర్వాత డిప్లొమసీ అనేది రివైవ్ చేయడం కోసం ఉమెన్ కొన్ని అటెంప్ట్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా టాక్స్ని ఫెసిలిటేట్ చేసింది. సో ఇరాన్ ఏంటంటే ఈ ఎన్రిచ్మెంట్ని తన యొక్క సావరెన్ రైట్గా కన్సిడర్ చేస్తుంది అండర్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, వైల్ యుఎస్ వ్యూస్ ఎనీ లెవెల్ ఆఫ్ ఎన్రిచ్మెంట్ యాజ్ అ పొటెన్షియల్ పాత్ టు వెపనైజేషన్. సో ఇక్కడ మనకు యురేనియం యొక్క ఎన్రిచ్మెంట్ జరుగుతుంది. సో దీన్ని ఇరాన్ ఏమంటుందంటే ఇది NPT కింద మా యొక్క సావరెన్ రైట్ ఈ ఎన్రిచ్మెంట్ అని చెప్తుంది. యుఎస్ ఏమంటుందంటే ఈ ఎన్రిచ్మెంట్ చేసినట్లయితే దీనికి వలన వెపనైజేషన్ జరుగుతుంది అని యుఎస్ అంటుంది, రైట్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. కమింగ్ టు JCPOA, దట్ ఈస్ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దీన్ని ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఆఫ్ 2015గా కూడా పిలుస్తారు. సో పార్టీస్ ఏంటంటే ఇరాన్ ప్లస్ P5+1, అంటే మన పర్మనెంట్ 5 మెంబర్స్ యుఎస్, UK, ఫ్రాన్స్, రష్యా, చైనా ప్లస్ జర్మనీ, అంటే P5 కంట్రీస్, పర్మనెంట్ 5 కంట్రీస్ ప్లస్ జర్మనీ అండ్ ఇరాన్. ఇవి మనకు ఈ JCPOA లేదా ఇరాన్ న్యూక్లియర్ డీల్లో ఉన్న పార్టీస్. డూ రిమెంబర్ దీస్ కంట్రీస్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే శాంక్షన్స్ రిలీఫ్ చేయడానికి ఎక్స్చేంజ్గా ఇరాన్లోని యురేనియం ఎన్రిచ్మెంట్ని లిమిట్ చేయాల్సి ఉంటుంది. ఇదే దీని యొక్క ఆబ్జెక్టివ్. అండ్ యుఎస్ దీని నుండి 2018లో విత్డ్రా అవడం జరిగింది అండర్ డొనాల్డ్ ట్రంప్.
అండ్ ఇట్స్ నాట్ అ లీగలీ బైండింగ్ ట్రీటీ. సో ఇదొక లీగలీ బైండింగ్ ట్రీటీ కాదు, బట్ ఇదొక పొలిటికల్ అగ్రిమెంట్. కమింగ్ టు యురేనియం ఎన్రిచ్మెంట్. సో మనం ఇప్పటివరకు యురేనియం ఎన్రిచ్మెంట్ గురించి డిస్కస్ చేసాం. సో అంటే ఏంటో చూద్దాం. ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద పర్సంటేజ్ ఆఫ్ యురేనియం 235 ఐసోటోప్. సో యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఏం చేస్తారంటే యురేనియం 235 ఐసోటోప్ యొక్క పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేస్తారు లేదా ఎన్రిచ్ చేస్తారు. కమింగ్ టు లో ఎన్రిచ్డ్ యురేనియం, ఆల్మోస్ట్ 3 to 5% ఉన్నట్లయితే దీన్ని సివిలియన్ న్యూక్లియర్ ఎనర్జీలో యూజ్ చేస్తారు. దెన్ హైలీ ఎన్రిచ్డ్ యురేనియం అంటే మోర్ దాన్ 90% ఉన్నట్లయితే దీన్ని న్యూక్లియర్ వెపన్స్లో యూజ్ చేస్తారు. అండ్ ఎన్రిచ్మెంట్ అబవ్ 3.67%. సో ఇది ఈ జేసీపీఓఏ ఇరాన్ న్యూక్లియర్ డీల్ యొక్క క్యాప్ ఆర్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వైలేట్ చేయడం జరిగింది. దెన్ వీ హ్యావ్ ఎన్పిటి, నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ ఆఫ్ 1968. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ యొక్క స్ప్రెడ్ని ప్రివెంట్ చేయడం. అండ్ దీనికి సంబంధించిన 3 పిల్లర్స్ ఉన్నాయి: నాన్ ప్రాలిఫరేషన్, డిసార్మమెంట్ అండ్ పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. సో ఇరాన్ దీనికి సిగ్నేటరీగా ఉంది ఎన్పిటికి. అండ్ ఇట్ డజంట్ ప్రొహిబిట్ పీస్ఫుల్ ఎన్రిచ్మెంట్. సో మన ఎన్పిటి ప్రకారం పీస్ఫుల్ ఎన్రిచ్మెంట్ని ఇది ప్రొహిబిట్ చేయడం లేదు, బట్ ఐఏఈఏ సేఫ్ గార్డ్స్ అనేవి ఉండాలి. సో వాట్ ఇస్ దిస్ ఐఏఈఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. రైట్. సో ఇది మన ఎన్పిటికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ ఆఫ్ 1968. సో దీనికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ ఎంసీక్యూ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇండియా డిస్పైట్ హ్యావింగ్ యురేనియం డిపాజిట్స్ రిలైస్ ప్రిడామినెంట్లీ ఆన్ కోల్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. అంటే ఇండియాలో మనకు యురేనియం డిపాజిట్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కువగా ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం కోల్ పైన డిపెండ్ అవుతున్నాం. ఇది మన ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే uranium must be enriched to at least 60% U-235 to be used for electricity production. అంటే యురేనియంని అట్లీస్ట్ 60% ఆఫ్ U-235 మనం ఎన్రిచ్ చేయాల్సి ఉంటుంది ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి యూజ్ చేయడానికి అనేది. సో ఇది మన సెకండ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్, బట్ సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఎందుకంటే ఇండియాలో మనకు యురేనియం రిజర్వ్స్ అయితే ఉన్నాయి, బట్ ఇప్పటికీ కూడా మన ఎనర్జీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆల్మోస్ట్ 55% వరకు మనం కోల్ పైన డిపెండ్ అవుతున్నాం. ఎందుకు అంటే మనకు యాక్సెసిబిలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి వలన మనం ఎక్కువగా కోల్ పైన డిపెండ్ అవుతున్నాం. దెన్ స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్, ఎందుకంటే న్యూక్లియర్ పవర్ జనరేషన్లో లో ఎన్రిచ్డ్ యురేనియం అంటే U-235 3 to 5% ఎన్రిచ్ అయినది మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది, నాట్ 60%. రైట్. సో 60% ప్లస్ ఎన్రిచ్మెంట్ అంటే ఇది ఆల్మోస్ట్ వెపన్స్ గ్రేడ్ యురేనియం. సో ఇది మనకు పవర్ ప్లాంట్స్కి అవసరం ఉండదు, అందుకని మనకు సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ సెట్ టు గివ్ షార్పర్ రెయిన్ అలర్ట్స్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా మెటరలాజికల్ డిపార్ట్మెంట్ IMD భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఫర్ మోర్ ప్రిసైజ్ అండ్ లోకలైజ్డ్ రెయిన్ఫాల్ ఫోర్కాస్టింగ్. సో మన రెయిన్ఫాల్ ఏ విధంగా వస్తుంది, మాన్సూన్స్ ఎప్పుడు అరైవ్ అవుతాయి, వీటికి సంబంధించిన ఫోర్కాస్టింగ్ ప్రిసైజ్గా ఉండడం కోసం, అక్యురసీ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం అండ్ లోకలైజ్డ్ ఫోర్కాస్టింగ్ కోసం ఈ విధమైన భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ని మన IMD అడాప్ట్ చేసుకుంది. అండ్ దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరలాజీ, పూణే. అండ్ దిస్ సిస్టమ్ రిప్రజెంట్స్ అ మేజర్ అప్గ్రేడ్ ఇన్ వెదర్ మోడలింగ్ క్యాపబిలిటీస్ అండ్ ఇట్ టార్గెట్స్ ఇంప్రూవ్ షార్ట్ అండ్ మీడియం టర్మ్ రెయిన్ఫాల్ ప్రెడిక్షన్స్. అంటే 3 to 7 డేస్కి సంబంధించి షార్ట్ అండ్ మీడియం టర్మ్ రెయిన్ఫాల్ ప్రెడిక్షన్స్ వీటిని ఇంప్రూవ్ చేయడం దీని యొక్క టార్గెట్, ఎక్స్టెండింగ్ డౌన్ టు ఈవెన్ పంచాయత్ లెవెల్.
ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. అండ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇది ఐఐటిఎం పూణే డెవలప్ చేయడం జరిగింది అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఇండియా మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి. అండ్ దీని యొక్క ఫోకస్ చూసినట్లయితే షార్ట్ అండ్ మీడియం రేంజ్ రెయిన్ఫాల్ ఫోర్కాస్టింగ్, అంటే 3 to 7 days ముందుగానే ఫోర్కాస్టింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోర్కాస్టింగ్ లెవెల్ ఏ విధంగా ఉంటుందంటే ఈవెన్ పంచాయత్ లెవెల్ రెజల్యూషన్ అనేది ఉంటుంది. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్లో ఈ రీజన్లో మనకు రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది, ఈ సిటీలో మనకు రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది, ఆ విధంగా ఫోర్కాస్ట్ ఉంటాయి. సో దాంతో పాటుగా దాన్ని ఇంకా లోకలైజ్ చేసి పంచాయత్ లెవెల్కి కూడా ఈ పంచాయత్లో మనకి ఈరోజు రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది, లేదా మాన్సూన్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, క్లైమాటిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, రెయిన్ఫాల్ ప్రెడిక్షన్ ఎంతవరకు ఉంది, రైట్. సో ఈ విధంగా మనకు ఫోర్కాస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. వీఆర్ టార్గెటింగ్ ఫర్ అ మోర్ ప్రిసైజ్ అండ్ లోకలైజ్డ్ రెయిన్ఫాల్ ఫోర్కాస్టింగ్. సో డూ రిమెంబర్ దిస్ భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్, biennial elections to 8 రాజ్యసభ సీట్స్ ఇన్ 2 states to be held on June 19th. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ 8 రాజ్యసభ సీట్స్ వీటిని ఫిల్ చేయడానికి బైఎన్నియల్ ఎలక్షన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్స్ June 19, 2025 జరగబోతున్నాయి. సో ఈ 8 రాజ్యసభ సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకు 2 అస్సాం నుండి అండ్ 6 తమిళనాడు నుండి, రైట్. సో ఈ 8 రాజ్యసభ సీట్లకు సంబంధించి బైఎన్నియల్ ఎలక్షన్స్ని ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దే విల్ బీ హెల్డ్ ఆన్ June 19, 2025. సో ఈ ఎలక్షన్స్ ఎందుకు అంటే ఇట్ ఈస్ టు రీప్లేస్ రిటైరింగ్ మెంబర్స్. రిటైర్ అవుతున్న మెంబర్స్ని రీప్లేస్ చేయడం కోసం ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనం చూసినట్లయితే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యసభలో 1/3 రొటేషనల్ రిటైర్మెంట్ అనేది జరుగుతుంది. సో దాన్ని మెయింటైన్ చేయడానికి ఈ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. రాజ్యసభకు సంబంధించిన ఆర్టికల్ కాబట్టి రాజ్యసభకి సంబంధించి మన కాన్స్టిట్యూషన్లో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయో చూద్దాం. ఆర్టికల్ 80, దీనిలో మనకు కాంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ, దీని యొక్క కాంపోజిషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. డూ రిమెంబర్ దిస్ ఆర్టికల్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 80, రాజ్యసభకు సంబంధించి మాక్సిమం స్ట్రెంత్ ఎంత అంటే 250 మెంబర్స్. దీనిలో మనకు 238 మెంబర్స్ని స్టేట్స్ లేదా యూనియన్ టెరిటరీస్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. సో ఈ 12 మెంబర్స్ని ఎందుకు అంటే ఫర్ దర్ కాంట్రిబ్యూషన్స్ టు ఆర్ట్, సైన్స్, లిటరేచర్ అండ్ సోషల్ సర్వీస్. సో ఈ 4 కేటగిరీస్ కూడా ఇంపార్టెంట్. ట్రై టు మెమరైజ్ దిస్. ఫస్ట్ కేటగిరీ ఆర్ట్, సెకండ్ కేటగిరీ సైన్స్, థర్డ్ లిటరేచర్ అండ్ ఫోర్త్ సోషల్ సర్వీస్. ఈ 4 కేటగిరీస్లో వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 12 మెంబర్స్ని రాజ్యసభకి నామినేట్ చేస్తారు. అండ్ రిమైనింగ్ 238 మెంబర్స్ని మన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇది రాజ్యసభకు సంబంధించిన బేసిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అండ్ రాజ్యసభకి సంబంధించి ఎలక్షన్ ప్రొసీజర్ ఏముందో చూద్దాం. ఎలక్టోరల్ కాలేజ్ ఏదైతే రాజ్యసభ మెంబర్స్ని ఎన్నుకుంటుందో దానిలో కేవలం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క ఎమ్మెల్యేస్ మాత్రమే ఉంటారు. దే ఓట్ టు ఎలెక్ట్ రాజ్యసభ మెంబర్స్. అండ్ కమింగ్ టు ద ఓటింగ్ సిస్టమ్, ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. దీనివలన మనకు మైనారిటీ పార్టీ రిప్రజెంటేషన్ కూడా ఎన్ష్యూర్ అవుతుంది. దెన్ నో నోటా ఆప్షన్. సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ప్రకారం నోటా అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది రాజ్యసభ ఎలక్షన్స్లో అలౌడ్ కాదు, రైట్. దెన్ పెన్ రూల్, ఓన్లీ ఇంటిగ్రేటెడ్ వైలెట్ స్కెచ్ పెన్స్ ప్రొవైడెడ్ బై ఎలక్షన్ కమిషన్ వీటిని మాత్రమే బ్యాలెట్ మార్కింగ్లో వ్యాలిడ్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధమైన ఒక పెన్ రూల్ కూడా ఉంది. డూ రిమెంబర్ దిస్. సో దిస్ is all about the important articles of today. Hope you have liked this video. Please do like, share and subscribe to our channel for more interesting content for UPSC. Thank you so much for watching this session. Bye bye.